వేరియబుల్స్ని కాన్స్టెంట్స్ని డాట్ నెట్లో ఎలా యూస్ చేసుకోవాలనేది సింపుల్గా మనం చూస్తాం. ఆల్రెడీ ఇంతకు ముందర ప్రోగ్రామ్స్లో కూడా మనం డిమ్ అనే స్టేట్మెంట్ ద్వారా వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం. డిమ్ వేరియబుల్స్ ఏ కావాలి, ఏ కామా బి కామా సి ఇలా ఇవ్వడం జరిగింది. తర్వాత యాజ్ అనే కీవర్డ్ని యూస్ చేస్తాం. తర్వాత ఈ వేరియబుల్స్ ఏ డేటా టైప్కి సంబంధించినటివి, నేను ఇంటీజర్ అని ఇచ్చాను. ఇంటీజర్ వేరియబుల్స్. మరి ఇంకా వీటిని ఇంకా యూజ్ చేసుకోలేదు కాబట్టి వాటి కింద అండర్లైన్ వచ్చింది చూడండి, అన్యూజ్డ్ లోకల్ వేరియబుల్ బి సి ఇట్లా రావడం జరిగింది. మరి వీటికి వాల్యూస్ని అసైన్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మూడు వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ప్రింట్ కావడం జరిగిందండి. సో ఏ వాల్యూ ఇక్కడ, బి వాల్యూ ఇక్కడ, సి వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఈ విధంగా మనం డిమ్ అంటే ఫుల్ ఫామ్లో చెప్పాలంటే డైమెన్షన్ అని అర్థం. డిమ్ అనే స్టేట్మెంట్ ద్వారా మనం ఆర్డినరీ వేరియబుల్స్ని ఈ విధంగా డిక్లేర్ చేసుకోవచ్చండి. మరి ఇదే కాన్స్టెంట్ కూడా ఇట్లానే మీరు కాన్స్టెంట్ని డిక్లేర్ చేసేటప్పుడు ఇక్కడ CONST అనే కీవర్డ్ ద్వారా డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరి ఒక కాన్స్టాంట్ వేరియబుల్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ అన్నమాట, దాని వాల్యూ. ఈ విధంగా డిక్లేర్ చేయాలి. మరి ఈ కాన్స్టెంట్స్ ఫిక్స్డ్ కాబట్టి మామూలుగా లోకల్ వేరియబుల్స్ లాగా ఇట్లా డిక్లేర్ చేయకుండా పబ్లిక్ వేరియబుల్స్ అంటే అన్ని మాడ్యూల్స్లోనూ ఉపయోగపడే వేరియబుల్ లాగా ఇక్కడ డిక్లేర్ చేసాం. ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ అంటే ఏందనేది తర్వాత వస్తాయి, యాక్సెస్ స్పెసిఫైర్స్ అవి. సో CONST ఇది కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ దీనికి ఫిక్స్డ్గా ఈ పై అనే దానికి వాల్యూ ఇక్కడ అసైన్ చేస్తాం. సో as usual ఓకే. మరి ఈ మధ్యలో దీని వాల్యూ గనక మనం మార్చాలని చూస్తే దట్ ఈస్ రాంగ్. చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకు? కాన్స్టెంట్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది, ప్రోగ్రాంలో ఎక్కడ కూడా దాన్ని మార్చేదానికి లేదు అని అర్థం అనమాట. ఓకే, మాడ్యూల్ లెవెల్ వేరియబుల్గా డిక్లేర్ చేయాలి. వేరియబుల్ కాదు, కాన్స్టెంట్ని మాడ్యూల్ లెవెల్లో డిక్లేర్ చేయాలి. మరి ఈ విజువల్ బేసిక్ .NET అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని, కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇంతకు ముందరే మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ మెయిన్గా ప్రోగ్రామ్ అంతా కూడా మనం చేయవలసిన ప్రోగ్రామ్ అంతా కూడా క్లాసుల ద్వారా క్రియేట్ చేయబడి ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వాడలేదు, ఎందుకంటే క్లాస్ అనే కీవర్డ్నే మనం వాడలేదన్నమాట. యాక్చువల్గా అయితే మీరు మామూలుగా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఈ క్లాసెస్ని యూజ్ చేసుకొని వాటికి ఆబ్జెక్టులు క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్టుల ద్వారా మీరు ప్రోగ్రామింగ్ అనేది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇప్పటి వరకు సింపుల్ ప్రోగ్రామ్స్ కాబట్టి చూసింది, వాటిలో ఇక్కడ అవసరం రాలేదు క్లాసులు. మరి
ఈ క్లాస్ యొక్క సింటాక్స్ చూస్తే ఎలా ఉంటుంది? పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్, ఇది టెస్ట్ అనేది క్లాస్ నేమ్ అనమాట. క్లాస్ అనే కీవర్డ్ ద్వారా ఉంటుంది. మరి ఈ క్లాస్ లోపల ఏముంటాయా అంటే వేరియబుల్స్ ఉంటాయి, లేదంటే వాటిని మనం ఫీల్డ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అట్లనే మెథడ్స్ ఉంటాయి, అట్లనే ప్రాపర్టీస్ ఉంటాయి. మెథడ్స్ అంటే ఇక్కడ సబ్ మెథడ్స్ కావచ్చు, అంటే ప్రొసీజర్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, వాటిని మెథడ్స్ అని చెప్పేసి అంటాం. అట్లనే ప్రాపర్టీస్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్ మాడ్యూల్ నేమ్ ఇచ్చాం, తర్వాత దాంట్లో మామూలుగా మెయిన్ ఫంక్షన్ ఎటు రావాలి కాబట్టి మెయిన్ ఫంక్షన్ ఇచ్చాం. సో ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ అనమాట. ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఇది ఆబ్జెక్ట్లో ఉన్న మెంబర్ని కాల్ చేయడం జరిగింది. నెక్స్ట్ రీడ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తాం. మరి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఒక సింపుల్ క్లాస్ని తీసుకోవడం జరిగింది. పబ్లిక్ క్లాస్, నేమ్ ఆఫ్ ద క్లాస్ అండి ఇది. తర్వాత దీంట్లో ఒక మెథడ్ని తీసుకున్నాం. మెథడ్ పేరేంటి? డిస్ప్ అనే మెథడ్. సబ్ డిస్ప్ అని రాసాం. దాంట్లో సంథింగ్ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది, ఎండ్ సబ్. సో ఇక్కడతోటి ఈ యొక్క క్లాసు ఫినిష్ అయిపోయిందండి. మరి క్లాస్ని కాల్ చేసేదానికి మన మాడ్యూల్లో మెయిన్ మెథడ్ ఆల్రెడీ పెట్టుకున్నాం. మరి ఈ క్లాస్ని మనం కాల్ చేసుకోవాలంటే దానికి ఏం చేయాలి? ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అదే ఇక్కడ డిమ్ ఓబీజే అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. యాజ్ న్యూ అనే కీవర్డ్ ద్వారా ఈ యొక్క క్లాస్ అనే టెస్ట్ అనే క్లాస్కి ఇక్కడ ఆ ఓబీజే అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయబడి ఉంది. మరి ఓబీజేలో ఉన్న మెంబర్స్ని కాల్ చేయాలంటే ఈ యొక్క మెంబర్ సెలక్షన్ ఆపరేటర్ ద్వారా డాట్ ఓబీజే డాట్ డిస్ప్ అంటే ఈ మెథడ్ని పైన కాల్ చేయడం జరిగింది. రీడ్ అనేది జస్ట్ అక్కడ వెయిట్ చేసేదానికి మనం రీడ్ అనే మెథడ్ని వాడాం. కన్సోల్లో ఉంది, కన్సోల్ అనే క్లాస్లో ఈ రీడ్ అనే మెథడ్ ఉంటుంది. మరి చూడండి, జస్ట్ మెసేజ్ రావడం జరిగింది. క్లాసులో ఈ యొక్క మెథడ్ డిస్ప్ అనే మెథడ్ క్రియేట్ చేయబడి ఉంది. దీన్ని ఈ క్లాస్ని వాడుకోవాలంటే మనం న్యూ అనే కీవర్డ్ ద్వారా దీనికి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం. ఆ వేరియబుల్ని ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అంటున్నాం. ఆ ఆబ్జెక్ట్లో ఉండే మెంబర్స్ని ఈ విధంగా డాట్ ద్వారా కాల్ చేసుకోవచ్చు. ఇట్లానే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్లోనే డిమ్ యాక్సెస్ ఒక వేరియబుల్ తీసుకోవడం జరిగింది. మరి ఇట్లా వాల్యూని రీడ్ చేసాం. దాన్ని ఇక్కడ
ప్రింట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఈ క్లాస్ లోపల ఏమున్నాయండి, ఒక వేరియబుల్ ఉంది, దీన్నే డేటా మెంబర్ అని కూడా అంటాం. మరి ఈ డేటాని రీడ్ చేసేదానికి రీడ్ఎక్స్ అనే ఒక మెథడ్ని క్రియేట్ చేయడం జరిగింది. మరి ఆ యొక్క డేటాని డిస్ప్లే చేసేదానికి డిస్ప్ అనే ఒక మెథడ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడాను ఈ క్లాసులో ఉన్న టెస్ట్ అనే క్లాసులో ఉన్న మెంబర్స్. మరి టెస్ట్ అనే క్లాస్కి ఇక్కడ ఓబీజే అనే ఆబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఓబీజే డాట్ అనగానే దాంట్లో ఉన్న మెంబర్స్ అన్ని మీకు కనబడతాయి అన్నమాట. సో రీడ్ఎక్స్ అన్నాను, తర్వాత డిస్ప్ ద్వారా డిస్ప్లే చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వాల్యూ మనం రీడ్ఎక్స్ అనే మెథడ్ ద్వారా ఇచ్చాం, దాన్ని డిస్ప్ అనే మెథడ్ ద్వారా డిస్ప్లే చేస్తున్నాం. సో ఈ విధంగా ఒక క్లాస్ లోపల మీకు ఏమేమి ఉంటాయి, డేటా మెంబర్స్ అంటే వేరియబుల్స్ అని చెప్పుకోవచ్చు, లేదంటే వాటినే మనం ఫీల్డ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అట్లనే మెథడ్స్ ఉంటాయి, మన రీడ్ఎక్స్ అట్లనే డిస్ప్ వాటిలాగా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి. మరి ఇక్కడ ప్రాపర్టీ అంటే ఏంటంటే మన ఫీల్డ్స్ లేదంటే వేరియబుల్స్ లాగానే ఇక్కడ ఫీల్డ్స్ అన్నా వేరియబుల్స్ అన్నా ఇంచుమించు ఒకటేనండి. ఓకే, అంటే వాల్యూస్ని మనం స్టోర్ చేసుకునేదానికి ఏవైతే తీసుకున్నామో వాటిలంతా కూడా ఇక్కడ ఫీల్డ్స్ అని చెప్పేసి అనొచ్చు. అంటే క్లాసు లోపల మనం ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేసేదానికి వాడేటివంతా కూడా ఫీల్డ్స్. మరి ప్రాపర్టీస్ కూడా ఫీల్డ్స్ లాగానే ఇవి కూడా డేటాని సెట్ చేసుకుంటాయి, రిట్రైవ్ చేస్తాయి, అంటే తీసుకుంటాయి, ఇస్తాయి. అట్లయితే ఈ డేటా మెయింటెనెన్స్కి ఇక్కడ ప్రాపర్టీ గెట్ అండ్ ప్రాపర్టీ సెట్ ప్రొసీజర్స్ ఉంటాయి. వీటి ద్వారానే ప్రాపర్టీకి అంటే ప్రాపర్టీస్కి వాల్యూ గెట్ చేయడము సెట్ చేయడము జరుగుతుందన్నమాట. అంటే ప్రాపర్టీస్లో నుంచి వాల్యూస్ తీసుకోవడం, ప్రాపర్టీస్కి వాల్యూస్ సెట్ చేయడం, మొత్తం ఆ రెండు ప్రొసీజర్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి డేటా మీద ఎక్కువ కంట్రోల్ ప్రాపర్టీస్లో ఉంటుంది దాన్ ఫీల్డ్స్. నార్మల్ ఫీల్డ్స్ కంటే కూడా డేటా మీద కంట్రోల్ ఈ ప్రాపర్టీస్కి ఉంటుందండి. మరి ప్రాపర్టీస్ ఎలా యూజ్ చేయాలనేది ప్రాపర్టీస్ సంబంధించిన సపరేట్ టాపిక్ వస్తుంది, అప్పుడు క్లియర్గా తెలుసుకుంటాం. మరి మెథడ్స్ ఇంతకు ముందర చూసాం కదా మనం, రీడ్ఎక్స్, డిస్ప్ ఇట్లాంటివన్నీ కూడా మెథడ్స్. ఈ యొక్క క్లాస్లో మనం ఏవైతే ఒక్కొక్క యాక్షన్ లేదంటే ఒక్కొక్క మనం రాయాల్సిన కోడ్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ ద్వారా మనం రాయడం జరుగుతుందండి. మరి ఈవెంట్స్ అనేటివి ఆబ్జెక్ట్స్కి, మనం తీసుకునే ఆబ్జెక్ట్స్కి యాక్షన్స్ని పర్ఫామ్ చేసేదానికి పర్టికులర్ టైంలో పర్టికులర్ యాక్షన్ తీసుకునేదానికి ఈవెంట్స్ అనే వాటిని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి ఈవెంట్స్ అనేది ఎలా చేయాలి, వాటిని ఎలా పర్ఫామ్ చేయించాలనేది ఈవెంట్స్ అనే టాపిక్ వస్తుంది, అప్పుడు క్లియర్గా వాటిని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పినట్లుగా ఒక బటన్ మీద క్లిక్ చేసాము అనుకోండి, అప్పుడు క్లిక్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది. మరి ఆ క్లిక్ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు దాని కింద ఏ యాక్షన్ తీసుకోవాలి అనేది మనం ఆ యొక్క యాక్షన్ని సెట్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఈ ఫీల్డ్స్, ప్రాపర్టీసు, మెథడ్స్, ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఒక క్లాస్లో మెంబర్స్ అనమాట. ఓకే, వీటన్నిటి ద్వారానే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది కంట్రోల్ కావడం జరుగుతుంది.